ఏపీలో కూటమి నేతల భూదందా కొనసాగుతోంది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు కూటమి నేతలు. తాజాగా అనకాపల్లిలో 30 ఎకరాల దేవాలయ భూములపై కన్నేశారు జనసేన ఎమ్మెల్యే కొణతాల కుటుంబ సభ్యులు. 30 ఎకరాల పూల్బాగ్ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. దేవస్థానం బోర్డులను తొలగించి జేసీబీతో భూమిని చదును చేస్తున్నారు. దీంతో కనక మహాలక్ష్మి ఆలయ సిబ్బంది, వామపక్ష నేతలు వారి అనుచరుల్ని అడ్డుకున్నారు. అయితే అనకాపల్లిలో జనసేన నేతల భూ కబ్జాల పర్వంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, కార్తీక్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు నుంచి రాష్ట్రం మొత్తం కూడా అక్కడ చూసినా సరే అల్లకొల్లంగా ఉంది. అయితే ముఖ్యంగా హింసాత్మక ఘటనలు, మరోవైపు భూ కబ్జాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఎంతో ప్రశాంతంగా ఉండే ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా ఈ భూ కబ్జాల కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన నాయకులు ఈ విధంగా భారీ ఎత్తున కూడా ఈ కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఏకంగా సర్వే నంబర్ 66లో ఉన్న సుమారు 30 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు స్థానిక జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సోదరుడు, అదేవిధంగా అతని బంధువులు, వర్గీయులు కూడా పూర్తిగా కూడా నిన్న ఏకంగా 2 జేసీబీలను తీసుకెళ్లి కొన్ని పనిముట్లు కూడా తీసుకెళ్లి చదువు చేసే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే అది కోర్టులో ఉన్న వ్యవహారం ఉంది. 2022 సంవత్సరంలో అది కోర్టుకు వెళ్ళింది. ఎప్పటి నుంచో కోర్టులో నడుగుతుంది. 2022లో అని స్టే కూడా ఇవ్వడం జరిగింది. పూర్తిగా అది కనక మహాలక్ష్మి దేవాలయానికి సంబంధించిన ట్రస్టీకి సంబంధించిన భూములు. అయితే ఆ దేవాదాయ శాఖకు సంబంధించిన భూములను ఎవరూ ముట్టుకోవడానికి వీలేదని కూడా ఆ కోర్టు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మాదే, మేమేం చేసినా సరే ఎవరు అడిగేది లేదంటూ కూడా ఈ విధంగా కూటమి నాయకులు భారీ ఎత్తున కూడా తెగబడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే కొణతాల వర్గీయులు, అది ముఖ్యంగా ఆ దేవాదాయకు సంబంధించిన బోర్డులను తొలగించి తమ బోర్డులను, అయితే కొణతాల రామకృష్ణ సోదరుడు మామయ్య పేరుతోటి ఆ బోర్డులు వెలిసాయి. ఆ బోర్డులను కూడా అక్కడ పాతి చదును చేసే ప్రయత్నం చేస్తారు. అప్పటికి జేసీబీలు కూడా భూమి లోపలికి వెళ్ళిపోయి అక్కడ చదును చేసే ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తే మీ ఉద్యోగాలు పోతాయి, మీరు బతికి ఉంటారంటూ కూడా వారిని బెదిరించడం జరిగింది జనసేన నాయకులు. అయితే పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు దేవాదాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే వెంటనే సంఘటనా స్థలానికి అక్కడ దేవాదాయ శాఖ చేరుకొని పూర్తిగా అడ్వకేట్లతోటి, లాయర్లతోటి మాట్లాడడం జరిగింది. అసలు మీరు లోపలికి వెళ్ళే అవకాశమే లేదు, కోర్టు ఆర్డర్స్ ఉంటే మాత్రమే లోపల రావాల్సిన దేవాదాయ శాఖ అధికారులు వారికి చెప్పడం జరిగింది. అయినప్పటికీ వారు అక్కడ చాలా వాగ్వాదం చేసి చాలా పెద్ద హంగామా సృష్టించిన పక్కనే ఉన్న పోలీసు అధికారులు కనీసం చోద్యం చూస్తున్న తప్ప ఎటువంటి యాక్షన్ తీసుకున్న పరిస్థితి. అయితే దేవాదాయ శాఖ అధికారులు మేము వెంటనే పోలీసు అధికారిని సంప్రదించిన వెంటనే ఖచ్చితంగా మీపై కేసులు నమోదు చేస్తామని బెదిరించడంతో అక్కడి నుంచి వారు వెనుదిరిగారు. అయినప్పటికీ జేసీబీలు కొంతమంది మనుషులు అక్కడ మకాం వేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కార్తీక్, రైట్ నరేష్.